కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనం పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామని మహింపరిచాం. మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పమైన నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన 2 వారములు కూడా మనము యేసు ప్రభు అలాగే నికోదేముకి మధ్యలో జరిగిన ఒక కన్వర్సేషన్, దాని గురించి అంటే యేసయ్య యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేసిన విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయును, శరీర మూలముగా జన్మించినది శరీరమునై ఉన్నది. కాబట్టి యేసయ్య కోరుకుంటుంది రక్షణ పొందిన వాళ్ళు కాదు, మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, కానీ ఆత్మ సంబంధులుగా మనం జన్మించాలి. అది మందిరానికి రావాలి. మందిరానికి వచ్చిన తర్వాత మనలో మార్పు అనేది జరగాలి. నికోదేముకి అన్నీ తెలుసు, బైబిల్ గురించి తెలుసు, కానీ ఆత్మీయత గురించి తెలియదు. కాబట్టి మనకి బైబిల్ తెలుసా, లేకపోతే పాట పాడటం తెలుసా, ప్రార్థించడం తెలుసా, ఇది కాదు. మనకి ఆత్మీయులుగా మనము ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. మన మందిరానికి వచ్చిన తర్వాత కూడా మనం శరీరకముగా ఉంటే అది ఎందుకు కూడా పనికి రాదండి. అది వ్యర్థం, అది నిష్ప్రయోజనం. మనం శరీరులుగా ఉండి చేసిన భక్తి అది ఎందుకు కూడా అది సరిపోదు. అది ఎగ్జాంపుల్, పేతురు యేసయ్య దగ్గరే ఉన్నాడు, యేసయ్య పక్కనే ఉన్నాడు, కానీ పేతురు శరీరకముగానే ఉన్నాడు. పేతురు శరీరకముగా ఉన్నంత కాలము పేతురికి ప్రయోజనం లేదు, యేసయ్యకి కూడా ప్రయోజనం లేదు. ఎప్పుడైతే పెంతెకోస్తు మేడగదిలో దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడో పేతురికి ప్రయోజనము కలిగింది. పేతురిని ఏర్పాటు చేసుకున్న యేసయ్య సంఘానికి కూడా ప్రయోజనము దొరికింది. హల్లెలూయా. అది కాబట్టి నువ్వు శరీరకముగా ఉన్నంత కాలం మన ద్వారా దేవుని యొక్క అది పనైనా, పరిచర్య అయినా, దేవుని సంఘమైనా, సమాజమైనా, మన కుటుంబమైనా, అది దైవికముగా అది ఏ మాత్రం ప్రయోజనం అనేది తీసుకొని రాదు. అదే యేసయ్య ఒక్క ముక్కలో నికోదేముకి చెప్పిన మాట. నికోదేం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయును, శరీర మూలముగా జన్మించినది శరీరమును. ఎందుకనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొను నేరవు. కాబట్టి శరీర రూపముగా మనము ఉండక ఈ అంచెదినాలు, అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో మనం ఆత్మ సంబంధులుగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము శరీర సంబంధముగా నుండి ఆత్మ సంబంధులుగా తీర్చిదిద్దబడాలి. ఆత్మ సంబంధులుగా మనలో రూపాంతరము జరగాలి. ఎలాగ పేతురులో జరిగిందో, ఎలాగ అపోస్తలులో జరిగిందో. పేతురే కాదండి, యాకోబు, యోహానులు. ఒకరోజు యేసయ్య ఒక గ్రామానికి వెళితే ఆ గ్రామస్తులు యేసయ్యను వద్దన్నారు. ప్రైజ్ అలా ఏమన్నారు చెప్పండి అమ్మా, మాట్లాడరా. యేసయ్యని వద్దయ్యా, నువ్వు మా దగ్గర మీటింగు పెట్టదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్, నీకు ఎటువంటి పర్మిషన్ లేదు. వెంటనే యాకోబు, యోహానులు ఏమో తెలుసు, యేసయ్య నువ్వు ఒక్క మాట సెలవు, ఈ గ్రామాన్ని లేపేస్తాం, ఏలియా వాళ్ళ అగ్ని దింపేసి అని అనుకున్నారు. కానీ యేసయ్య వెంటనే అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చింది చంపటానికి కాదు, మీరు ఎటువంటి ఆత్మ కలిగిన వాళ్ళో మీకు తెలియదు. ప్రైజ్ అలా. అంటే యేసయ్య దగ్గర ఉన్న యోహాను, యాకోబులు వాళ్ళు ఎలాగ ఉన్నారు? వాళ్ళు శరీర రూపకముగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో శరీరకముగా ఉంటే దేవునికి మన వలన ఎట్టి ప్రయోజనము ఉండదండి. శరీర రూపకముగా మనం ప్రవర్తిస్తే దేవుని రాజ్యం కట్టబడదు. శరీర రూపకముగా ప్రవర్తిస్తే మన ద్వారా సంఘం వర్ధిల్లదు, మన ద్వారా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈరోజు మనం ఆత్మ సంబంధులుగా మార్చబడాలి. ఆత్మ సంబంధులుగా మార్చబడాలంటే మనలో ఈ లక్షణాలు ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి.
ఆత్మ సంబంధంలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. దేవుని పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉంటారు. దేవునికి వాళ్ళ జీవితాల్లో ప్రథమ స్థానాన్ని ఇస్తారు. ఈరోజు మీరు పరిశీలన చేసుకోవాలి. మీరు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారా? మీ సమయంలో దేవుడు మీకు ఇచ్చిన పనిలో, దేవుడు మీకు ఇస్తున్న అది ఏదైనా దేవునికి మీ జీవితంలో ప్రథమ స్థానం ఉందా? చివరి స్థానం కాదండి. మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తేనే దేవుడికి మనకి ప్రాధాన్యత ఇస్తాడండి. విలియం కేరీ, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ, ఆయన చెప్పిన మాట అని తెలుసా? విలియం కేరీ తెలుసు కదా మనందరికీ. ఆయన చెప్పిన మాట, దేవుని కొరకు గొప్ప వాటిని చేయి, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించు. కాబట్టి ఈరోజు నువ్వు దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తే నువ్వు ఆత్మీయుడివే, నువ్వు ఆత్మీయురాలువే, నువ్వు ఆత్మీయమైన ఆ యొక్క జాబితాలో నీవు ఉన్నావు. నువ్వు ఆత్మీయమైన వ్యక్తుల యొక్క జాబితాలో నీ పేరు ఉంది. నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో నువ్వు దేవుని మూలన పడేస్తే దేవుడు కూడా మనల్ని పక్కకి పెట్టేస్తాడండి. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి, మన జీవితాల్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు. మధ్యలో జరిగింది, ఇప్పుడు అందరూ మర్చిపోయారు ప్రపంచంలో. ఎవరది మర్చిపోయాను. అమెరికా లాస్ ఏంజల్స్లో వాళ్ళ జీవితంలో జరిగింది అదేనండి. వాళ్ళంతా కళ్ళు నెత్తికి వచ్చినట్లుగా వాళ్ళు దేవుణ్ణి ఎగతాళి చేసి దేవుణ్ణి 3వ స్థానంలో పెట్టి 0 మార్క్స్ హేళన చేశారు. ఒక 5 రోజుల్లోనే దేవుడు వాళ్ళకి ఏందో తెలుసు చేశాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కళ్ళలోనైనా ఇళ్ళలోనైనా మనం ఆ రీతిగా దేవుణ్ణి పక్కకు పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు లేకుండా మనం ఏది కూడా చేయలేమండి. దేవుడు లేకుండా మనం గాలి కూడా పీల్చలేం. దేవుడు లేకుండా మనం ఏది కూడా అనుభవించలేం. కాబట్టి మన జీవితాల్లో ప్రతిరోజు కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆత్మీయులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. రెండవదిగా, ఆత్మీయమైన వ్యక్తులు భౌతికమైన వాటిని చూడరు. వాళ్ళు ఎప్పుడూ కూడా పరలోక సంబంధముగా ఆత్మీకముగా మాత్రమే చూడగలరు. ఒకరోజు ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గం వైపే నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు ఇంకా ఆత్మీయుడిగా నువ్వు మార్చబడాల. నువ్వు నీ భవిష్యత్తును చూడగలగాలి. దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడు, దేవుడు నీ కొరకు ఏది దాచిపెట్టాడు, దేవుడు నీ పట్ల ఏ ప్రణాళికని కలిగి ఉన్నాడో దాన్ని నువ్వు చూడగలగాలి. ధైర్యంగా చెప్పగలమా, పాస్టర్ గారు దేవుడు నా పట్ల ఈ ప్రణాళికని కలిగాడు, నా పట్ల దేవుడు ఈ ఉద్దేశాన్ని కలిగాడు, దేవుడు నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల దేవుడి యొక్క ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని చెప్పగలమా? చెప్పగలిగే స్థితిలో ఉన్న వాళ్ళే ఆత్మీయత కలిగిన వ్యక్తులండి. మన గురించి మనకు తెలియకపోతే ఇతరులకి దేవుని గురించి మనం ఏం చెబుతాం? ప్రైజ్ అల్లాహ్. కాబట్టి ఆత్మీయమైన వ్యక్తులు ఏం చేయాలంట? మన కళ్ళు ఎప్పుడు కూడా పైకే చూడాలి. అనగా పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పైకి అంటే కళ్ళు నెత్తికి వచ్చిన అట్లా కాదు, నెప్పుకులా కాదు, కానీ మన కళ్ళు ఎప్పుడు దేవుని సహాయం వైపు, దేవుని మీద. ఎలీషా ఏ రీతిగా ఆ చుట్టుపక్కల రథాలు వచ్చినప్పుడు తను దేవుడు పంపించిన సహాయాన్ని చూశాడు. పనివానికి కనపడటంలా పనివాని కళ్ళు ముయ్యబడ్డాయి. ఈరోజు మనం కళ్ళు ముయ్యబడినంత కాలం మనకి ఏది అర్థము కాదండి. దేవుని మందిరానికి వచ్చిన మందిరంలో ఉన్నట్టు తెలియదు, దేవుని మందిరంలో ఆరాధనలో పాల్గొన్న తెలియదు, ఏమీ తెలియదు, అర్థము కాదు. దేవుని మందిరంలో పాల్గొన్న ఏదో ఒక ప్రాంతానికి వీళ్ళు వచ్చామనుకుంటాము. కానీ నీ కళ్ళు ఎప్పుడు తెరవబడతాయో అప్పుడు మాత్రమే ఇక్కడ ఎవరున్నారో, ఆరాధనలో ఏమి జరుగుతుందో, ఆరాధనలో ఎవరు ఇక్కడ సంచరిస్తున్నారో, ఆరాధనలు ఏ అద్భుతాలు జరుగుతాయో అప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది తప్ప అప్పుడు దాకా వస్తావు, చప్పట్లు కొడతావు. ఆ తిరణాలు అమ్ముతారు కదా బొమ్మ, కీ ఇస్తే తిప్పంగానే టిట్ట ఎగిరి అయిపోగానే మళ్ళా అట్లాగే ఉండిద్దండి మన జీవితాలు కూడా. అలాగ ఉండకూడదండి. కీ ఇచ్చే బొమ్మలాగా ఉండకూడదండి. ఎలాగుండాలి? ఇక్కడ ఎలాగున్నామో బయట కూడా మనం అలాగే ప్రవర్తించాలి. ఇది దేవుని ప్రదేశం, దేవుని మందిరం. ఇది దేవుడు తన దూతల ద్వారా ఆరాధనలో దేవుడు తన బలమైన శక్తిని తన సంఘం మీద కుమ్మరించగలిగిన దేవుడు ఆయన. ఆరాధనలు అద్భుతాలు చేయు దేవుడు ఆయన. ఆరాధనలో బలమైన కార్యాలు జరుగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆరాధనలో దేవునికి ప్రసన్నత సంఘము మీద కుమ్మరించబడుతూ ఉంటుంది. ఆరాధనలో బలహీనమైన కార్యాలు బలమైన వ్యక్తులుగా మార్చబడతారు.
ఆరాధనలో దేవుడు జయం అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. అట్టి ఆత్మీయ స్థితిలోనికి మనం వెళ్ళాలండి. హల్లెలూయా. ఆరాధనలు కూడా కళ్ళు దిక్కులు చూస్తా ఏం జరుగుతుందోలే, ఎప్పుడు అయిపోయిద్దిలే, పాస్టర్ గారు ఎక్కువసేపు ఆరాధన చేసి ఎప్పుడు వెళ్ళిపోదామా. ఈ శరీరం అండి, శరీరం, ఎన్ని శరీర ఆలోచనలు, శరీర తలంపులు అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం. పెట్టేదే ఒక మహా అయితే 2-2.5 గంట. ఈ 2.5 గంటకే బయటికి వెళ్ళిపోవాలా, దిక్కులు చూడాలా, బయటికి తిరగాల, ఫోన్లు చూసుకోవాలా, ఫోన్లు మాట్లాడాలా. ఈ 2.5 గంటకే మీ కాలేజీలో అలా చేస్తారా? మీరు వెళ్ళి పని దగ్గర అలా చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఎక్కడికైనా పనికి వెళ్తున్నా అక్కడ అలా చేస్తారా? ఫోన్లు పట్టుకొని కూర్చుంటారా? మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకున్న అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటారా? మీరు ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక కాలేజీకి, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అక్కడ అలాగ ప్రవర్తిస్తామా? వాళ్ళకి భయం, వాళ్ళంటే భయం. లోక సంబంధమైన అధికారి దగ్గర అంత భయపడితే ఇంకా దేవుని మందిరంలో దేవుడు, ఇక్కడ దేవుడు లేదు కదా పాస్టర్ గారండి. అక్కడంటే మాకు అధికారి కనపడతాడు కాబట్టి ఆయన చూస్తాడేమో భయం. ఇక్కడ ఎవరున్నారు పాస్టర్ గారండి అని వాళ్ళు అనుకుంటే నిజంగా ఇంకా శరీరకంగానే ఇక్కడ ఎవరైనా ఉన్నారంటారా? చెప్పండి అమ్మా. దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తాడండి. హిందువులు గుళ్ళకి వెళ్ళినప్పుడైతే అక్కడ విగ్రహాలు ఉంటాయి, వాళ్ళు చూసి భయపడతారు తెలుసా. ఎందుకు, నేను తిరుపతి వెళ్ళా, శ్రీశైలం వెళ్ళాను, ఆ మందిరంలోకి వెళ్ళంగానే అవి చూడంగానే ఏదో సడన్గా భయం వచ్చేసిద్ది అవి చూడంగానే. కానీ ఇక్కడ ఎవరు లేరు కదా. కానీ ఆత్మీకంగా మనం తెలుసుకుంటే అర్థమైంది, ఇది యాకోబు గుర్తించాడు, ఇది పరలోకపు గవిని, ఇదే దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా కనపడ్డాడు. వెంటనే యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. అదే ప్రాంతానికి యాకోబు బేతేల్ అని పేరు పెట్టి ప్రార్థన మందిరముగా స్థాపించాడు. అదే స్థలంలో అబ్రహాము తన కుమారుడికి బలి అర్పించాడు మోరియా పర్వతము మీద. అదే ప్రాంతంలో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. అట్లా కొనసాగిందండి అది. ప్రైజ్ ది లార్డ్. మన నేత్రాలు తెరవబడాలండి, ముయ్యబడకూడదు. ఈరోజు ముయ్యబడతా ఉన్నాయి. యుగ సంబంధమైన దేవత ఆత్మీయులైన మనోనేత్రాలు మూసివేస్తాం, గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నారు, చూడలేని స్థితిలో ఉన్నారండి. కన్నులుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు, అన్నీ కూడా ఉన్నాయి కానీ ఏమీ చేయలేకపోతున్నారు. దుష్టుడు అంధకారాన్ని కలుగు చేస్తున్నాడు. యేసు నామములో ఈ రోజు దుష్టుడు కలుగు చేసిన అంధత్వం అంతా యేసు నామములో బంధించబడును గాక. మన మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో అప్పుడు దేవుని కొరకు మనం బలముగా ప్రకాశించగలం. పౌలు తన కన్నులో ఉన్న పొరలున్నంత కాలం ఏమీ చేయలేకపోయిన తన మనసులో, నాకు బైబిల్ తెలుసు, నేను గమాలియేలు దగ్గర 18 సంవత్సరాలు ఉన్నాను, నాకు ధర్మశాస్త్రం తెలుసు, నన్ను ఎవడు ఎదిరించేది అనుకున్నాడు. ఆ కళ్ళు పొరలు ఉండిపోయినాయండి. ఎప్పుడైతే దైవజనుడు నెత్తి మీద అననీయ చేపెట్టి ప్రార్థన చేశాడో ఆ కళ్ళలో ఉన్న పొరలన్నీ కూడా రాలిపోయినాయి. అప్పుడు చూడగలుగుతాడు యేసయ్యని. ఇప్పుడు అనేకులు విడిపించడానికి బయలుదేరాడు, అనేకులు కళ్ళు తెరవటానికి. కాబట్టి ఈరోజు మనం గుడ్డిగా ఉంటే ఈ లోకాన్ని నడిపించలేమమ్మా. నువ్వు ఆత్మీయంగా గుడ్డిగా ఉంటే ఒక్కళ్ళని కూడా యేసు దగ్గరికి నడిపించలేవు. నీ కళ్ళు ఎప్పుడైతే తెరవబడతాయో నువ్వు ఇతరుల్ని నువ్వు నడిపించగలవు. అందుకని యేసయ్య అన్నాడు, గుడ్డివానికి దారి ఎలాగా చూపించగలడు. నువ్వే యేసయ్య గురించి నువ్వు చూడలేకపోతే నువ్వెలాగ మందిరానికి నడిపించగలవు? చాలా షేమ్ కదా. నువ్వు మందిరంలో నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతే ఇతరులు మన మందిరానికి నడిపించగలమా? అయ్యో మా మందిరానికి రాయా, మా మందిరం వచ్చి కూర్చోయ్యా, వాళ్ళు గబక్కన ప్రశ్న అడిగారు, నువ్వు ఉంటున్నావు మా బాగా మందిరంలో అని అన్నారండి. మనం ఎక్కడ పెట్టుకోవాలి మన యొక్క ఆలోచనలు? కాబట్టి ముందు మనం ఏం చేయాలా? దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయములోనే, దేవా మా మనోనేత్రాలు వెలిగించయ్యా, మా యొక్క మనోనేత్రాలు గుడ్డితనం అది దూరపరిచి వెలిగించు ప్రభు అంటే ఈ అంచె దినాల్లో మన ఆత్మీయమైన నేత్రములు ప్రకాశించునుగాక. మూడవదిగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము.
అలాగే అదే మొదటి యోహాను 8:47 కూడా చదవండి. యోహాను 8:47, యోహాను సువార్త 8:47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. చాలండి. ఈ మాటల ఆధారముగా మూడవదిగా దేవుని సంబంధి అనగా దైవ సంబంధి అయినా లేకపోతే ఆత్మ సంబంధి, రెండు ఒకటే, సేమ్ మీనింగ్, పర్యాయ పదాలే. ఇప్పుడు దేవుని సంబంధి అయిన వాడు ఆ వ్యక్తిలో ఉండే మూడవ లక్షణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ కూడా దేవుని మాటను వింటారు. అదండి ఇక్కడ యోహాను పత్రికలో రాసిన మాట అయినా యోహాను సువార్తలో వ్రాయబడిన మాట అయినా ఈ రెండు సేమ్ మీనింగే. దేవుని సంబంధి అయిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, దేవుని సంబంధి కానివాడు దేవుని మాటలు అంగీకరించాడు. ఇందు మూలముగా ఏది సత్య స్వరూపి అయిన ఆత్మో, ఏది భ్రమపరచు ఆత్మో మనం తెలుసుకొనగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు మూడవదిగా నువ్వు ఆత్మ సంబంధివైతే నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట మనం వినటం అంటే వింటున్నాం కదా పాస్టర్ గారు, రాత్రి విన్నాం, వారంలో ప్రార్థనలప్పుడు వింటున్నాం, మధ్య మధ్యలో బయటికి వెళ్ళి కూడా మేము వినొస్తున్నాం, ఈరోజు వింటున్నాం, బైబిల్ స్టడీ వింటున్నాం కదా పాస్టర్ గారు, మళ్ళీ ఎందుకు అంటున్నారు? వినుట అంటే ఊరక చెవులతో వింటాము కాదండి, ఆ విన్నదాన్ని గైకొనాలి, విన్న మాటలు అంగీకరించాలి. అందుకని కొరింథీ సంఘానికి కూడా పౌలు అంటున్నాడు, 2వ అధ్యాయము 24 వచనాన్ని చదవండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 24, మొదటి కొరింథీ 14. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14. ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. చాలండి. కొరింథీ సంఘముతోటి పౌలు అంటున్నాడండి, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ అంగీకరిస్తాడు, ఆత్మ సంబంధి కానివాడు దేవుని ఆత్మ చెప్పే మాటలు అంగీకరించడు. అంటే దేవుడు ఏదైనా మాట చెబితే నువ్వు దైవికమైన వ్యక్తివి అయితే అవి అంగీకరిస్తావు, ఆ మాటలు వింటావు. ఇది నా మేలు కొరకే, ఇది నా యొక్క మంచి కొరకే. దైవజనుల ద్వారా చెప్పినా, దేవుడు ఎవరి ద్వారా చెప్పినా, దేవుడు ఏ మాట సంఘానికైనా, దేవుడు మనకి ఎవరి ద్వారా ఉత్తరం ఇచ్చినా, దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతాడు. దైవజనుల ద్వారా మాట్లాడతాడు, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, ఆయన కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఆయన వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు, ఆయన మన పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడండి. ఆయన ఎలాగ మాట్లాడినా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలు నువ్వు అంగీకరించాలి. దేవుడు కొన్నిసార్లు మనకి ఏదైనా మాట చెబితే మనం ఏమనుకుంటాం? వెర్రితనముగా ఆలోచన చేస్తామండి. వెర్రితనముగా ఉంటాయి. ఎవరికయ్యి? ఆత్మీయులకి వెర్రితనముగా ఉండవండి. ఏం చెప్పాడు అక్కడ మాట పౌలు గారు? ప్రకృతి సంబంధి మనుషులకి దేవుని మాటలు వెర్రితనముగా ఉంటాయి, అవి చాలా అవహేళనగా ఉంటాయి, అవి హేళనగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మూడవదిగా ప్రియ దేవుని సంఘమా, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం వర్ధిల్లాలి, మీ కుటుంబాలు వర్ధిల్లాలి, దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాల్లో స్థిరత్వం ఉండాలి అనగా మూడవదిగా మనము దేవుని యొక్క మాటకి మనం వినటం మాత్రమే కాదు కానీ విధేయత చూపించాలండి. ఆ విన్నదాన్ని మన హృదయంలో ఎంతవటికి గైకొంటున్నాం. పేతురు ఆ రోజు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణ పొందారండి. ఈరోజు ఎన్ని ప్రసంగాలు! ఆ రోజుల్లో ఉన్నంత ఈ రోజుల్లో ఉన్నంత ఆపర్చునిటీ అప్పుడు లేదండి. ఎక్కడ చూసిన వాక్యము తెలుసా? యూట్యూబుల్లో మీటింగ్స్ ఎన్నో రకాలుగా, సంఘాలు ఎక్కువైపోయినాయి, వీధులకు ఎన్నో సంఘాలు ఎక్కువైపోయినాయి అండి, సేవకులు ఎక్కువైపోయి దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతంగా ప్రకటించబడుతుంది. టీవీల్లో, ఫోనుల్లో, రేడియోల ద్వారా, కరపత్రికల ద్వారా, సువార్త పరిచర్య ద్వారా ఎన్నో రీతిలుగా దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంది.
అయితే ఈరోజు దేవుడు ఎదురు చూస్తుంది ఎవరి కొరకో తెలుసా? విని ఆ మాటలు అంగీకరించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు అండి. కాబట్టి ఈరోజు నీతో ఏ దైవజనుడు చెప్పాడా, లేకపోతే ఎవరు చెప్పారా, లేకపోతే నీకు ఎవరు ఎట్లా మాట్లాడారా కాదు, కానీ దేవుని యొక్క మాటలు నీ జీవితంలో నువ్వు ఎంత వాటికి వాటిని నువ్వు అంగీకరిస్తున్నావు, వాటిని నువ్వు అమలు చేస్తున్నావు, వాటిని నువ్వు అమలు చేసుకుని నీ జీవితంలో ఎంతవరకు వాక్యానుసారముగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. మనం ఊరకని వినువారు మాత్రముగా ఉంటే దెర్ ఈజ్ నో యూజ్, అది ప్రయోజనం లేదు. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండండి అండి. హల్లెలూయా. ఈరోజు వినువారు ఎక్కువైపోయారండి, కానీ వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. కనపడటం చాలా అరుదు. వినువారు ఎక్కువైపోతున్నారు. నువ్వు వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లే. మీరు వినేవారిగా మాత్రమే ఉంటే దేర్ ఈజ్ నో యూజ్, ఎటువంటి ప్రయోజనం లేదండి. మీరు వాక్యాన్ని గంటల తరబడి విన్నా ప్రయోజనం లేదు. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి వాక్యం విన్నా ప్రయోజనం లేదు. మీరు ఎవరి ద్వారా వాక్యాన్ని విన్నా ప్రయోజనం లేదు. మీతో దేవుడు ఎలాగ మాట్లాడే ఆ స్వరాన్ని విన్నా ప్రయోజనం లేదు. ఆ విన్న వాక్యం ప్రకారం ఎప్పుడైతే మీరు ప్రవర్తిస్తారో, ఆ వాక్యం ప్రకారం నడుచుకోవాలి, నా బ్రతుకు మార్చుకోవాలి, నా తీరు మార్చుకోవాలి, నా పద్ధతి మార్చుకోవాలి, నా అలవాట్లు మార్చుకోవాలి, నా మాటలు మార్చుకోవాలి, నా యొక్క క్రియలు మార్చుకోవాలి అని ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో అప్పుడే నీ జీవితంలో ఆత్మీయత అనే బీజము అది ఎదగటం స్టార్ట్ అవుతుందండి. దైవజనులు ఎన్ని చెప్పుకుంటారులే అని మన ఇష్టానుసారంగా మనం ఎన్ని విన్నా అది వెర్రితనముగానే మనకు ఉంటుందండి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలంటమ్మా? విన్న వాటిని మనము గైకొనాలి. సమయము సమీపిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, రెండవదిగా వినువారును, మూడవదిగా గైకొనువారు ధన్యులండి. మనం చదివేవారి దగ్గరే ఉంటున్నామండి. బైబిల్ మొత్తం చాలామంది చెబుతారు, మేము అన్నిసార్లు చదివాం. నిజమే, దేవుడు మెచ్చుకోడండి అన్నిసార్లు చదివిన వాళ్ళని. తర్వాత ఏం చేయాలంట? వినాలి. మూడవదిగా విన్న వాటిని గైకొని వారు ధన్యులండి. నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివితే ఏం ప్రయోజనం? ఆ బైబిల్లో ఉన్న మాటలు నీ హృదయంలో అవి కార్యము జరిగించకుండా, ఆ బైబిల్లో ఉన్న మాటలు మన హృదయంలో క్రియారూపము దాల్చకుండా, ఆ బైబిల్లో విన్న మాటలు మన హృదయంలో ఆచరించకుండా మనం బైబిల్ 100 సార్లు చదివిన ఏం ప్రయోజనం అండి? బైబిల్ అంతా తెలిసినా ఏం ప్రయోజనం? ఆ విన్న మాటలు మన హృదయంలోకి ఎప్పుడైతే వెళతాయో అప్పుడు మన జీవితాలు అవి కార్యం అనేది జరిగిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు వెతుకుతుంది ఎవరి గురించో తెలుసా? ఎవరైతే దేవుని మాట వినుటారో, దేవుని మాట విని ఆ మాటకి విధేయత చూపిస్తారో, దేవుడు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఆయన వినేవారు ఎవరైనా వినొచ్చు. మైకుల ద్వారా ఈరోజు ప్రపంచమంతా దేవుని యొక్క వాక్యము వినపడతా ఉంది. ఈరోజు సంఘానికి మనం ఇంతమంది వచ్చాం. ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. వింటం మాత్రమే కాదని విన్న మాటలకి మీరంతా సరెండర్ అవుతున్నారు, ఎంత విధేయత చూపిస్తున్నారు. విధేయత అంటే అర్థమేం తెలుసా? యేసయ్య శిష్యులు ఎప్పుడైతే యేసయ్య మీరు వలలు విడిచిపెట్టి రండి అనగలే, వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి యేసయ్యని ఫాలో అయ్యారండి. అంటే విధేయతలు ఏమో తెలుసా? ఆలస్యము ఉండదు. అంటే నువ్వు నీలో దేవుని యొక్క మాటలను వింటా ఉంటే నువ్వు దేవుని కార్యముల కొరకు నీలో ఆలస్యం కనపడదండి. వెంటనే నువ్వు దేవుని కొరకు నువ్వు విధేయత చూపించాలి విత్ ఇన్ సెకండ్స్లో. రెండవదిగా విధేయతలో మొదటిది ఏమి? ఆలస్యము. మత్తయి సువార్త 4:18 చదవండి. విధేయతలో ఆలస్యము చేయకూడదండి. యేసు గలిలయ సముద్రము తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను సముద్రములో వలవేయుట చూచాను. వాళ్ళు జాలరులు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను.
అదే అండి, వెంటనే ఈ మాట, వెంటనే తమ వలలో విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే మన జీవితంలో దేవునికి మాట విధేయత అంటే వెంటనే రెస్పాండ్ అవ్వాలి. 1 నెల, 6 నెలలు, లేకపోతే సంవత్సరం కాదండి. దేవుని మాట వినంగానే వాళ్ళు తర్వాత మా జీవనాధారం ఏమిటి, మేము ఎక్కడికి వెళ్తే ఒకళ్ళు దీన్ని విడిచిపెడితే మాకు డబ్బులు ఎలాగ వస్తాయి, మాకు పోషణ ఎలాగ ఆలోచన చేయలేదండి. యేసయ్య ఎప్పుడైతే చెప్పాడో ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరిని కూడా రెస్పాండ్ అవ్వాల, ఎవరిని కూడా వాళ్ళు వెళ్ళి కలిసి మాట్లాడలేదు. వెంటనే వారి వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ఈరోజు మనము ఎంత ఆలస్యం చేస్తున్నాం తెలుసా? దేవుడు మనకి ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాటకి లోపడటానికి సంవత్సరాలు పడుతుంది తెలుసా? ఇన్ని సంవత్సరాలు అవుతుందని దేవుడి మాటకి మనం లోబడి ఎప్పుడైనా ఆలోచన చేసామా? శిష్యులు వెంటనే లోబడ్డారు అండి. దేవుడు మనల్ని ఏదైనా చేయమని చెప్పినప్పుడు నువ్వు ఎంత ఆలస్యము చేస్తే దేవుని దీవెన కూడా ఆలస్యం అయిపోయిద్దండి. నువ్వు అది ఒకవేళ రక్షణ గురించి కానీ, అది ఏదైనా దేవుడి నీ పట్ల ఏదైనా ఒక ప్రణాళికని కలిగి ఉన్నప్పుడు అది నీ జీవితంలో జరగటానికి దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి నువ్వు లోబడకపోతే, విధేయత చూపించకపోతే దేవుని దీవెనలు కూడా ఆలస్యం అయిపోతాయండి. ఇక్కడ మొదటిగా దేవుని మాట వినుట అంటాం. అర్థం ఏంటంటే ఆలస్యము చేయకుండా నువ్వు దేవునికి విధేయత చూపించి వెంటనే నువ్వు దేవునికి రెస్పాండ్ అవ్వాలండి. లేట్ అయిపోకూడదు. ఈ సంవత్సరం కాదు, ఇంకో సంవత్సరంలే, ఇంకొక నెలలే, పై వచ్చే నెలలే, అప్పుడు మార్చుకుంటాను నా జీవితాన్ని. లేదే అండి. లోతు అలాగే తడువు చేశాడో ఆ సొదొమ గొమొర్రా పడి బయటికి రాయా అని దేవుడు చెబితే వెంటనే రావడానికి ఇష్టపడలా, తడువు చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఏంటి ఉన్నాయి, మరి ఏమున్నాయి అక్కడ మనకే తెలియదు, కానీ అక్కడ తడువు చేస్తా ఉన్నాడు. దేవదూతలు వచ్చి బలంతా లాక్కొచ్చి బయట నిలబెట్టారండి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదండి. సమయం ఉండగానే, నేడు అనబడే సమయం ఉండగానే ప్రజలు చూడండి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు చనిపోతూ ఉన్నారండి. ఎట్లాగా ఎవరికి మరణం సంభవిస్తుందో తెలియదండి. ఏదో ఒక రీతిలుగా ప్రజల్లో అకస్మాత్తు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ రీతికి ఎలాగ ఎప్పుడు పైకి వెళ్తున్నారో తెలియదండి. ఈ క్లిష్ట పరిస్థితులు మనం ఇంకా దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే శరీరానుసారముగా దేవుని యొక్క రాజ్యము కట్టబడదండి. దేవుని యొక్క రాజ్యము కట్టబడాలంటే దేవుని మాట విని దానికి విధేయత చూపించి వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి. రెండవదిగా దేవుని యొక్క మాటకి విధేయత చూపించటం అంటే సందేహము లేనిదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. చాలండి. విధేయత అనగానే సందేహం లేదండి. నోవాహును దేవుడు వాడ కట్టమని చెప్పాడు. అంతవరకు అసలు భూమి మీద వర్షమే లేదు, అసలు వాడంటే తెలియదు, కానీ సందేహించలా. దేవుడు ఏమన్నా వర్షం కురిసిద్దని చెప్పాడు. అంటే విధేయతలు ఏం కనపడుతుంది ఇక్కడ? సందేహం లేదండి. ఇంకా మనం దేవుని మందిరానికి వచ్చిన ఎన్నో సందేహాలండి, ఎన్నో సంశయాలు, ఎన్నో సందేహాలు మనం కలిగి ఉన్నాము. కానీ నోవాహు సందేహము లేకుండా దేవుడు కట్టమనగానే ఆ వాడును కట్టి చూపించాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసిన పనికి కూడా సందేహం లేకుండా, నేనే ఎందుకు ఇది చేయాలి, దేవుడు నాకే ఎందుకు ఇది చెప్పాడు, నేనే ఎందుకు ఈ మార్గంలో వెళ్ళాలి అని ఒకవేళ సందేహిస్తున్నావేమో, నీ దగ్గర విధేయత ఉంటే, విధేయత ఉన్న దగ్గర సందేహం ఉండదు. నువ్వు ఇంకా దేవుని మాటకి సందేహిస్తున్నావేమో, దేవుడు నాతో ఎందుకు ఇలా చెబుతూ నేను ఎందుకు చేయాలని సందేహపడుతున్నావా? ప్రైజ్ ద లార్డ్. నోవాహు సందేహపడలేదండి. మూడవదిగా 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు చాలండి. మూడవదిగా దేవుని మాటకి విధేయత చూపటం అంటే బలవంతముగా కాకుండా. ఎలాగా? అది దేవుని పని అయినా, దేవునికి ఇచ్చేదైనా, దేవుని కొరకు వాడబడేదైనా, దేవుని మందిరానికి రావటమైనా, అది ఏదైనా అది బలవంతముగా కాదు, సనుగుకొంటా, గొనుక్కొంటా, లేకపోతే ఏదో ఒకటి విసుక్కొంటా కాదు, కానీ మనస్ఫూర్తిగా చేయాలి.
ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని మందిరం నేను సమయానికి వెళ్ళాలి, నేను ముందు వరుసలో ఉండాలి, నేను ముందు వరుసలో కూర్చోవాలి, నేను దేవుని మాటలు వినాలి, దేవునికి నేను కానుక ఇవ్వాలి, నేను దేవుని దగ్గర ఆరాధనలో పాల్గొనాలి, ఇక్కడ దేవుని సన్నిధానం నేను ఆదివారం గడపాలి అని అని మనము బలవంతముగా కాదు కానీ మనస్ఫూర్తిగా రావాలండి. కోటేశ్వరరావు గారు 10ంటికే వచ్చి కూర్చుంటున్నాడు ప్రతి ఆదివారం. చప్పలు కొడదామా? హల్లెలూయా. ఆయన పాట పాడరు, ప్రార్థన చేయరు, ఏది లేదు ఆయనకి. అంటే మామూలుగా ఏమీ లేదు, మందిరం విషయాలు ఏది పాల్గొలేదు. అయినా ఎందుకు వస్తున్నాడు అరగంట ముందుగా? చెప్పండి అమ్మా. పెద్ద వయసు అయినా ఆయనకి అనారోగ్యం కూడా, హార్ట్ ఆపరేషన్ చేశారు. పెద్దవాళ్ళే వస్తే మనం ఏం చేస్తాం ఇంటి దగ్గర? చెప్పండి. ముసలమ్మ ముచ్చోట్లు, ఇంకా టైం ఉందలే, పాస్టర్ గారు అయ్యిలే, పాస్టర్ గారు టైం మార్చారు, అది ఇవన్నీ చెప్పుకుంటూ మనం కూర్చుంటా ఉన్నాం. అక్కడ పెద్ద వయసు వారు వచ్చి సమయానికి వచ్చి కూర్చొని ప్రతి వారం అంతే అందరికంటే ముందు వచ్చి కూర్చుంటున్నారు అంకుల్. హల్లెలూయా. కానీ మనకు అన్ని బాధ్యతలు ఉన్నా, మనకు అన్నీ ఉన్నా, మనం సమయానికి క్రమంగా రాలేకపోతున్నాం, సమయాన్ని పాటించలేకపోతున్నాం. ఈరోజు మన జీవితాల్లో నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో మార్చుకుంటావో మార్పు మొదలవుతుంది తప్ప ఎవరో మార్చాలి, ఏదో చెయ్యాలి, ఏదో జరుగుతుంది నువ్వు ఆలోచించినంత కాలం ఏది జరగదు. కానీ మన జీవితాలు అలాగే ఉండిపోతాయండి. నీకు ఒక మార్పు రావాలి, నీ జీవితం నేను పరివర్తన చెందాలి, ఈ సంవత్సరం నేను ఆత్మీయురాలిగా మార్చబడాలి, దైవజనులు చెప్పినట్టుగా నేను నడవాలి, వారి మార్గములు పాటించాలి అని నువ్వు అనుకోవాలి తప్ప ఇక్కడ ఒకటి చేస్తే ఇంకొకటి ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే సెట్ అవ్వదండి, సెట్ అవ్వదు. హల్లెలూయా. సెట్ అవ్వదు. అది చేసినా కూడా అది ఫలవంతముగా ఉండదు. అది నువ్వు చేసేది ఏదైనా సరే బలవంతముగా ఉండకూడదండి. బలవంతముగా రావాకండి, ఎవరి కోసమో రావాకండి, ఎవరిని మెప్పించడానికి రావాకండి, ఎవరో చూస్తారు వాళ్ళ దృష్టిలో పడాలని రావాకండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, నేను దేవునికి కనపడాలి, దేవునికి నేను ప్రార్థన చేయాలి, నా బాధలు దేవునికి చెప్పుకోవాలి. వారమంతా నన్ను దేవుడు కాపాడాడు కదా, 6 దినాలు నాకు జీవాన్ని ఇచ్చాడు, ఈ ఆదివారం విశ్రాంతి దినం నేను దేవుని దగ్గర గడపాలని అది నీలో ఎప్పుడైతే వస్తుందో నువ్వు అప్పుడే ఆత్మీయురాలివి తప్ప పాస్టర్ ఎన్ని చెప్పుకున్నా నా బతుకింతే అని అనుకుంటే ఇంకా ఆత్మీయులుగా మనం రూపాంతరం చెందలేమండి. ప్రజలు ఎలాగ తయారవుతున్నారంటే ప్రతి ఒక్కరికి నేను చేసేది మంచి, ఎదుటోడు చెడ్డోడు. హల్లెలూయా. నేను చేసేదే మంచి, ఎదుటోళ్ళందరూ చెడ్డోళ్ళు. అలా అనుకున్నంత కాలం జరగదండి. ఏదైనా సరే అది బలవంతముగా కాకుండా మనస్ఫూర్తిగా విధేయత అంటే అంతే. భక్తులు అదే చేసి చూపించారండి. దేవుడు అందుకని అబ్రహామును అంతగా దీవించడానికి కారణం ఏంటంటే తన జీవితంలో మొట్టమొదటి మెట్టు అబ్రహాము దేవుడు నీ బిడ్డనిచ్చేయ్యా, వెంటనే సరెండర్ అయ్యాడండి. మారు మాట మాట్లాడాల, తీసుకెళ్ళాడు, కొండ మీద వెళ్ళాడు, చేతులు కట్టేసాడు. మార్గం మధ్య తన బిడ్డ అడిగాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, గొర్రెదయ్యా. పాపం ఇస్సాకు తెలియదు ఆ గొర్రె ఇస్సాకేనని. తన సొంత కొడుకే తన తండ్రిని అడిగినప్పుడు ఏ తండ్రి బాధపడాడండి? కానీ అటువంటి బాధలో కూడా యెహోవా ఈరే దేవుడు చూచుకునని చెప్పి ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కట్టెలు పేర్చి తన బిడ్డను కట్టేసి బంధించాడండి. కట్టేసి కట్టెల మీద పెట్టి మనసులో బాధ ఉంది, కానీ విధేయత కనపడుతుంది అక్కడ. రెండవదిగా చూడండి, అసలు ఎటువంటి ఏదైనా సనిగాడా? తన భార్యతో చెప్పాలా, పనివానితో చెప్పలేదు, నువ్వు ఇక్కడే ఉండయా, మేము వెళ్ళి పైన అర్పించి వస్తామని చెప్పి కత్తి ఎత్తాడు తన బిడ్డను చంపడానికి. వెంటనే ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము. 18 చదవండి అమ్మ. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు ఆశీర్వదించబడును. ఆ రోజు దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడండి. చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.
దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను బలపరచు. నిజమే, దేవుడు దీవించగలడు, దేవుడు ఆశీర్వదించగలడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వగలడు, దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వగలడు. దేవుడు చేయలేని కార్యం ఏది కూడా లేదు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటే ఎవడూ కూడా ఆపలేడండి. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆ రోజు అబ్రహాము జీవితంలో దేవుడు ఆశీర్వాచనం పలకంగానే అబ్రహాము దేవుడు దీవించడం ప్రారంభించాడండి. అయితే ఈరోజు ఎప్పుడు అబ్రహాము జీవితంలో ఆశీర్వాదానికి మెట్టు పడిందో తెలుసా? దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో దేవుడు అబ్రహాముని దీవించడం ప్రారంభించాడండి. ఈరోజు నువ్వు దేవుని మాట వినకుండా, నువ్వు దేవునికి సరెండర్ అవ్వకుండా, నువ్వు దేవుని మాటకి విధేయత చూపించకుండా, దేవా నన్ను దీవించయ్యా, యేసయ్య అదే బాధపడుతున్నాడండి. నా దగ్గర ఎందుకు చేస్తున్నావు మీరు ప్రార్థన? ఎందుకు అడుగుతున్నా? నా దగ్గరికి ఎందుకు వస్తున్నా నా మాట వినకుండా అని అన్నాడా లేదా? మత్తయి సువార్త, లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చదవండి. లూకా సువార్త, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఎవరండి ఈ ప్రశ్న అడుగుతుంది? ప్రభువా ప్రభువా అని ఇప్పుడు పిలిచావా? రోజు పిలుస్తాం కదండి. ప్రభువా ప్రభువా అని భారంతో పిలుస్తాం, కొన్నిసార్లు అది ఏడుస్తూ పిలుస్తాం, ఉపవాసం పిలుస్తాం. యేసయ్య అంటున్నాడు, ముందు ప్రార్థన ఆపండి. మీరు నేను చెప్పే మాటల ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఎందుకు ఆ ప్రార్థనలు దేనికి? ఆ విజ్ఞాపనలు దేనికి? ముందు నా మాట వినండి, ఆ మాటల ప్రకారం చెయ్యండి, ఆ మాటల ప్రకారం ప్రవర్తించండి. దెన్ అప్పుడు వచ్చి ప్రార్థన చేయండి. నేను అప్పుడు ఆ ప్రార్థన నేను ఆలకించి ఆ ప్రార్థనను మీకు దీవెనకరముగా మారుస్తాను. హల్లెలూయా. అవి చేయకుండా ప్రభువా ప్రభువా నీకు వందనాలయ్యా, స్తోత్ర, నన్ను దీవించయ్యా, నా రోగం తగ్గించి నా అప్పులు తీసేయ్యా, ఉపవాసం ఉన్నానయ్యా, 40 రోజులయ్యా, లెంట్ డేస్ అయ్యా, హల్లెలూయా హల్లెలూయా, కాపాడయ్యా, వందనాలయ్యా, నేను ఎక్కువ ప్రార్థన అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మంచిదే, ప్రార్థన ఎగతాళి చేయటం లేదు. యేసయ్య అన్న మాట వివరిస్తున్నా. ప్రభువ ప్రభు నన్ను పిలవటం దేనికి? నా మాటలు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యాలండి. సౌలుతో కూడా అంటున్నాడు. సౌలుతో దేవుడు అమాలేకులను చంపంటే అమాలేకులు రాజుని, ఆ పశువుల్లో ఉన్న బలిష్టమైన వాటిని తెచ్చి తన ఇంట్లో కట్టేసుకున్నాడు. సమూయేలు వచ్చాడు. సమూయేలు సౌలుని అడుగుతున్నాడు, సౌలా దేవుని పని చేసావా? దేవుడు చెప్పింది విన్నావా? విన్నానయ్యా, చేశాను, మొత్తాన్ని చంపేశాను. పాపం సమూయేలు గారు వెళ్ళేసరికి ఆ పశువులు, పాపం మనుషులైతే మౌనంగా ఉంటారు, పశువులు పెద్ద పెద్దగా అరుస్తున్నాయి, రంకెలేస్తా ఉన్నాయి. సమూయేలు అడుగుతున్నాడు, నువ్వు అమాలేకుల్ని వారి పశువులు చంపితే నాకు వినపడతారు, రంకెలు ఎక్కడై? హల్లెలూయా. సౌలు పాపం అప్పుడైనా ఒప్పుకోవాలి కదా, అయ్యా కొంచెం ఒకరు అయ్యా ఆదివారం ఒకరు దొరకలేదు, ఒకరు తక్కువ ఏదైనా కోసుకుందామని దొడ్లో కట్టేసుకున్నాను అని చెప్పలా. బలర్పించడానికి తెచ్చానయ్యా అంటే బలర్పించిన తర్వాత కూడా సౌలు గారు ఒకరువా? మరి ఎందుకు ఆ రోజు ఆ పశువులు బాగా బలిష్టమైన తెచ్చుకున్నాడు అండి. సమూయేలు మళ్ళీ అడుగుతున్నాడు, ఆ రంకెలు ఎక్కడే? నాకు వినపడతా రంకెలు ఎక్కడే? నేను దేవునికి బలి అర్పించడానికి తెచ్చుకున్నానయ్యా. వెంటనే సమూయేలు ఒక మాట చెప్పాడండి సమూయేలుతోటి, సౌలుతోటి. మొదటి సమూయేలు 15:22 వచనంలో, తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమడి. చూడండి ఎంత థియలాజికల్ ఫార్ములా చెప్పాడో. ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఆచరించదగిందండి ఆ ఫార్ములా. ఆ రోజు సౌలుతోటి సమూయేలు చెప్పిన సూత్రం అది ప్రపంచవ్యాప్తంగా, ఇది నేటి దినానికి కూడా బైబిల్ పాడి ప్రతి ఒక్కరు మనం అనుసరించాలి. ఏమిటో తెలుసా? బలి అర్పించడం కంటే, ప్రార్థించడం కంటే, దేవునికి కానుకిచ్చడం కంటే దేవుని మాట వినట శ్రేష్టం, దేవుని ఆజ్ఞ గైకొనట శ్రేష్టం.
ఈరోజు మనం బలర్పిస్తున్నాం, కానీ దేవుని మాట వినటం లేదండి. సౌలు బలర్పించాలనుకున్నాడు, కానీ దేవుని మాట వినకుండా బలర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నాడండి. ఈరోజు మనం కూడా చాలాసార్లు అదే మనం కూడా అదే ఫీలింగ్ అండి. సౌలులాగే భ్రమలో ఉండిపోయాం. దేవుని మాట వినకుండా, ఓహో నేను ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు, లేకపోతే నేను ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, లేకపోతే నేను దేవుని కానుకిస్తే ఎక్కువ ఇస్తే దేవుడు సంతోషిస్తాడు, లేకపోతే నేను దేవుని కొరకు ఇది చేస్తే అది చేస్తే, లేకపోతే ఇక్కడికి వెళ్తే దేవుడు సంతోషం అనుకుంటున్నారండి ప్రజలు కూడా. ఆ భ్రమలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చునుగాక. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి. ఈరోజు నువ్వు దేవుని మాట ప్రకారము చేయకుండా నువ్వు ఎంత బలర్పించినా బలంతా కూడా వ్యర్థమేనండి. కాబట్టి మొదటగా ఏమి చేయ తెలుసు, దేవుని మాట ప్రకారము చేయగలిగిన ఆ ధైర్యము, ఆ యొక్క విశ్వాసం మనలో ఈరోజే కలగాలి. అది కష్టమైనా, అది ఒకవేళ ఇబ్బంది అయినా, అది ఒకవేళ మనకు బాధ కలిగించేదైనా, బైబిల్లో భక్తులు ఎవరు కూడా వాళ్ళు దేవుని మాటకి వాళ్ళు ఎదురు చెప్పలేదండి. ఈరోజు మన దగ్గర కూడా అటువంటి మనస్సు ఉంటే నువ్వు ఆత్మీయమైన వ్యక్తివే, నువ్వు ఆత్మీయురాలివే, నువ్వు ఆత్మీయమైన జీవితం నువ్వు వర్ధిల్లుతున్నావు. నువ్వు ఆత్మీయకంగా నడిపించబడితే దేవుడు చెప్పిన ఏ మాట అయినా నువ్వు వినడానికి గైకొనటానికి ఆ తగిన భక్తి సామర్థ్యం నీ దగ్గర కనపడాలి. అందుకని యేసయ్య అంటున్నాడు, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల, యోహాను సువార్త 14:23లో, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. హల్లెలూయా. ఏం చేయాలంటే ఒకడు దేవుని మాట, దేవుని ప్రేమిస్తున్నామయ్యా. ఎన్నోసార్లు పాట పాడుకుంటాం కదా, ప్రేమించేదన్, అది ఎన్నో పాటలు పాడు, దేవా నీవంటే నాకు ఇష్టమయ్యా. నిజమేనండి. నిజంగా దేవుని ప్రేమించడం అర్థమేం తెలుసా? దేవుని మాట, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మూడవదిగా నువ్వు ఆత్మీయమైన వ్యక్తి అయితే నువ్వు దేవుని మాట వినాలండి. దేవుని మాటకి సరెండర్ అవ్వాలి, దేవుని మాటకి విధేయత చూపించాలి. అక్కడే ఆశీర్వాదం ఉందమ్మా. నువ్వు దేవుని మాట విననంత కాలం మన కష్టాలే. యోనా చూడండి, దేవుడు చెప్పాడు, యోనా నీనెవేకి వెళ్ళయ్యా. భయపడిపోయి తర్షీషుకి వెళ్తున్నాడు. యొప్పే వీళ్ళు అక్కడ రిజర్వేషన్ చేసుకొని యోనా అనుకున్నాడు హాయిగా నిద్రపోదాంలో. దేవుడు ఆయనకేం తెలుసులే, తక్కువ అంచనా వేసాడండి దేవుణ్ణి. ప్రవక్త అయ్యుండి దేవుడు వాడలోనికి వెళ్ళాడండి. ఒక తిమింగిలాన్ని సిద్ధపరిచాడు. ఆ వాడ మీదకి తుఫాను వచ్చేసింది. వాళ్ళందరూ చీట్లు వేసారు. రే మనలో ఎవడో ఉన్నాడ్రా. వాళ్ళందరూ కూడా రౌండ్గా కూర్చొని చీట్లు వేసుకుంటున్నారు. అందరు పేర్లు రాశారు, యోనా పేరు కూడా రాశారు. మనలో ఎవడో ఉన్నాడు, వాడు ఉండటం వల్లే మనకి కష్టం వచ్చింది. కరెక్ట్గా చీట్లోని కింద ఏం కాలే, కరెక్ట్గా ఎవరి చీటి వచ్చింది తెలుసా? యోనా. ఇవన్నీ వెనక ఎవరున్నారు తెలుసా? దేవుడు ప్రమేయం లేకుండా యోనా పేరు మీద చీటి పడి ఉన్నది అన్నారా? యోనా ఇప్పుడు ఈ ఓడలో ఉండటం ద్వారానే సముద్రం మీదకి తుఫాను వచ్చిందండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట మనకు వినకపోతే మన జీవితం అయినా అలాగే ఉంటుందండి. యోనా దేవుని మాట విననందున దేవుడు ఆ యొక్క తుఫానును అలజడి రప్పించాడు. కాబట్టి నీ జీవితంలో వస్తున్న అలజడైనా తుఫాను అయినా నువ్వు దేవుని మాట ఎప్పుడైతే వింటావో అప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా నువ్వు ఎదుర్కొంటున్న ఆ ఇబ్బందులు, ఆ వ్యాధులు, ఆ బాధలు, ఆ కలతలన్నీ కూడా నిమ్మలమైపోతాయి. హల్లెలూయా. యోనాను ఎప్పుడైతే వాడలో నుంచి ఎత్తి కిందేశారో అప్పుడు తుఫాన్ ఏమైపోయింది? నిమ్మలమైపోయిందండి. దేవుని మాట ఎక్కడైతే వినని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉండే దగ్గర చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బందేనండి, ఇబ్బందే. దేవుని మాట వినకుండా ఉన్న వాళ్ళ వల్ల మనకి ఇబ్బందే, మన చుట్టుపక్కల ఉన్న సమాజానికి ఇబ్బందే, సంఘానికి ఇబ్బందే. కానీ మనందరం దేవుని మాట వింటే అది ఎంత శక్తివంతముగా ఉంటుందో తెలుసా? హల్లెలూయా. అది ఎంత ఆశీర్వాదకరముగా ఉంటుందో తెలుసా? అది ఎంత దీవెనకరముగా ఉంటుందో తెలుసా? అది సమాజానికి అది ఎంత మంచి వార్త వెళ్తుందో తెలుసా? అది ఎంత నువ్వు దేవుని మాట వినే వ్యక్తివైతే అది సంఘం ఎంత అది బలవంతముగా ఉంటుందో తెలుసా? అది సంఘం ఎంత ఉజ్జీవంగా కట్టబడుతుందో తెలుసా? సంఘం అంతా దేవుని మాట వింటే దేవుని యొక్క కార్యాలు ఎంత బలముగా చూడగలరో తెలుసా? సంఘం అంతా దేవునికి చిత్తంలో నడుస్తూ ఉంటే అది ఎంత ఉజ్జీవము జరుగుతుందో తెలుసా? దేవుని మాట వినుకున్న దేవుడు మనకి ఇటు చెబితే తూర్పుకు బొమ్మంటే పడమరకు పోయేవాళ్ళు కొంతమంది,
ఉత్తరానికి పొమ్మంటే దక్షిణానికి పోయేవాళ్ళు కొంతమంది. దేవుడు మనల్ని ఇటు తిరగమంటే అటు తిరగటం. దేవుడు పని చేస్తాడా? పని చేయడండి. దేవుని మాట వినేవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పని చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తులను బలముగా దీవిస్తాడు. వారి పక్షాన్ని నిలబడతాడు. వారి జీవితాల్లో దేవుని మాట విన్నారు కనుక దేవుడు వెళ్ళి వాళ్ళకి సపోర్టుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘం, నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. మూడవదిగా, దేవుని మాట ఎవరైతే విని ఆ మాటల ప్రకారం నడుచుకుంటారో వారు ఆత్మీయులండి. నువ్వు ఆత్మీయమైన వ్యక్తివైతే దేవుని మాట ఎంతవరకు మనం వినగలుగుతున్నాం? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ అదండి, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురండి. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు ధర్మశాస్త్రమే విన్నామండి, బైబిల్ విన్నాం, మంచిదే. కానీ దాన్ని బట్టి నీతిమంతులుగా మనం తీర్చబడమండి. ధర్మశాస్త్రాన్ని విని ఆ విన్న వాటిని ఎవరైతే అనుసరిస్తారో, అనుసరించే వాళ్ళు కావాలండి. ఈరోజు అనుసరించే ప్రజలుగా నువ్వు ఉండాలి. అనుసరించే విశ్వాసిగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క మాటల ప్రకారము నువ్వు నడిచే వ్యక్తిగా ఉండాలి. దేవుడు చెప్పిన వాటిని నువ్వు విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు ఎన్నిసార్లు మనం తిరస్కరించాం? దేవుడు చెప్పిన మాటలు వినకుండా మనం ఎన్నిసార్లు మనం అవిధేయులుగా ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతా ఉన్నాం. దేవుడు మనకి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దానికి సరెండర్ అవ్వకుండా ఎన్నిసార్లు దాన్ని మనం వెనక్కి తీసాం. ఈరోజు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకోవాలి. దేవా, నీ మాట నేను వింటానయ్యా, నీ మాటకి నేను విధేయత చూపిస్తాను. నీ మాట విధేయత చూపటానికి బట్టే యోనా జీవితంలో వచ్చినట్టుగా నా జీవితంలో ఈ తుఫాన్లు అలజడులని రేగుతా ఉన్నాయి ప్రభువా. నీ మాటకి నేను సరెండర్ అవుతాను ప్రభువా అంటే, ఒకవేళ ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు నిమ్మలపరచగలడేమో. నువ్వు ఆ రీతిగా ఒకవేళ తీర్మానం తీసుకోనగలిగితే, నీ మాటకి నేను సరెండర్ అవుతాను ప్రభువా, అయ్యా నీ మాటకి నేను విధేయత చూపిస్తాను ప్రభువా అని ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకోనగలిగితే, దేవుడు నీ జీవితాన్ని బలపరచగలడేమో. దేవుడు నీకున్న ఆ బాధల నుంచి, వ్యాధుల నుంచి దేవుడు బయట పడేయగలడేమో. దేవుని మాటకి నువ్వు అనుసరించడం చేత దేవుడు నీ జీవితంలో ఆగిపోయినవన్నీ కూడా ఈరోజు దేవుడు నీ ఎదుటికి తీసుకుని రాగలడేమో. దేవుని మాట వినటం ద్వారా నువ్వు ఏ దీవులైతే కోల్పోయావో వాటన్నిటిని మరలా దేవుడు నీ జీవితంలో తీసుకొని రాగలడేమో. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని దగ్గర హృదయపూర్వకముగా, దేవా నీ మాటకి నేను విధేయత చూపిస్తానయ్యా, నీ మాటకి నేను సరెండర్ అవుతానయ్యా. అది ఒకవేళ కష్టమైనా, అది వ్యాధి అయినా, నీ మాట వినటము ద్వారా నాకు నష్టము కలిగినా, నీ మాట వినటము ద్వారా నాకు ఒకవేళ బాధ వచ్చినా, నీ మాట నేను వింటానయ్యా అని నువ్వు దేవుని దగ్గర తీర్మానం తీసుకోనగలిగితే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేయబోతున్నాడు. తల వంచుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన బ్రతుకునావా పగిలినా కడలి